హైడ్రా పెట్టి ఎక్కడ నాలాలు కబ్జా కావద్దని, చెరువులు కబ్జా కావద్దని, ఇంతకంటే ఏం చేయమంటాడు ఒక ముఖ్యమంత్రిని? హైదరాబాద్లో అమ్ముకున్న భూముల పైసలు ఒక 50% హైదరాబాద్ మీద ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ సమస్య వచ్చేది కాదు, ఈ మోరీల సమస్య వచ్చేది కాదు, ఈ నాలాల సమస్య వచ్చేది కాదు. ఇవాళ వచ్చిన నుంచి మూసి కానీ హైడ్రా పెట్టి ఎక్కడ నాలాలు కబ్జా కావద్దని, చెరువులు కబ్జా కావద్దని, ఇంతకంటే ఏం చేయమంటాడు ఒక ముఖ్యమంత్రిని? సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 60,000 కోట్ల అప్పు ఉండే. 60,000 ఎక్కడ, 7 లక్షల కోట్లు ఎక్కడ? మనం ఒక్కసారి చదువుకున్న వాళ్ళము, అందరినీ తెలిసిన వాళ్ళము ఆలోచించాల్సిన పాయింట్లు. వాళ్ళు ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏడ దొరుకుతాడ రోడ్ల మీద వచ్చి మైకులు దొరకంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నాడు? డ్యాన్సులు, అవేం డ్యాన్సులు అంటారు, బ్రేక్ డ్యాన్సులు చేయాలంట ఆర్టీసీ బస్సులల్లో. సిగ్గుంటుందా ఏమన్నా మాటలు అనడానికి? మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు అన్న విధంగా అనడం. వాళ్ళు హ్యాపీగా ఫ్రీ బస్ దొరికిందని చెప్పి బ్రహ్మాండంగా దేవుళ్ళ దగ్గర పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ పోతున్నారు. ఒక్కొక్క వ్యక్తికి పర్ మంత్ యావరేజ్గా 2,500 నుంచి 3,000 రూపాయలు మహిళలకు ఇలా ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ఇంకంతకంటే ఏం చేస్తారు? అర్థం లేని మాటలు మాట్లాడుకొని, అర్థం లేని లెక్కలు చేసుకుంటా, ప్రతిది అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళేదో శుద్ధ పూసలు మేము అన్ని ఇచ్చినట్టు. ఇవాళ అందరం కలిసి తెలంగాణ తెచ్చుకొని, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గాంధీ తెలంగాణ ఇస్తే మేమేదో తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ గాంధీ అంటాడు సిగ్గు లేకుండా. వాళ్ళు ఒక్క రోజన్నా ఉన్న 2 ఎంపీలు ఉంటే ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ అయినాడు, పార్లమెంట్లో కూడా లేరు. వాళ్ళు ఏం చేసి తెలంగాణ తెచ్చినామనే హక్కు కూడా వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది చెప్పు? పోట్లాడింది మా దగ్గర 12 మంది ఎంపీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. విత్ ఇన్ ది పార్టీలో ఉండి సోనియామ్మతో కొట్లాడి తెలంగాణ ఇచ్చేంత వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు కొట్లాడిరు? సకల జనులు కొట్లాడిరు. ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కొట్లాడి తెలంగాణ వచ్చే దాంట్లో కీలక పాత్ర, కేసీఆర్ కంటే ఎక్కువ కీలక పాత్ర వహించింది కోదండరాం. మరి అసుంటని పక్కకు పెడితే ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ విధంగా చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి పచ్చి అబద్ధాలు చెప్తే ఎవ్వడి రాష్ట్రంలో వాళ్ళ మాటలు నమ్మేది లేదు. ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వాళ్ళు కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు లక్షల కోట్లకు ఎదిగిరియాల. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పు? సార్, అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పట్లేదంటారా? అబద్ధ హామీలు ఇవ్వలేదంటారా? ఒక్కటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాని 2009లో చెప్పింది. 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క లైట్ మీద 8,000 రూపాయల ఫ్రాడ్ జరుగుతుంది. వాళ్ళు అగ్రిమెంట్ చేసిన దానికి మేము సొంతంగా కొంటే. అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. మా తుర్కాయంజల్ మున్సిపాలిటీ లెక్క పెట్టుకుంటే 15,000 లైట్లు ఉంటాయి. 15,000 × 8 ఒక్క మున్సిపాలిటీకి. దాన్ని మల్టిఫై బై 142 మున్సిపాలిటీలను చేయండి. ఎంత దోసుక తిన్నారో. ఈ అప్పులన్నీ 7 లక్షల కోట్ల అప్పు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 60,000 కోట్ల అప్పు ఉండే. 60,000 ఎక్కడ, 7 లక్షల కోట్లు ఎక్కడ? మనం ఒక్కసారి చదువుకున్న వాళ్ళము, అందరినీ తెలిసిన వాళ్ళము ఆలోచించాల్సిన పాయింట్లు. వాళ్ళు ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏడ దొరుకుతాడ రోడ్ల మీద వచ్చి మైకులు దొరకంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నాడు? డ్యాన్సులు, అవేం డ్యాన్సులు అంటారు, బ్రేక్ డ్యాన్సులు చేయాలంట ఆర్టీసీ బస్సులల్లో. సిగ్గుంటుందా ఏమన్నా మాటలు అనడానికి? మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు అన్న విధంగా అనడం. వాళ్ళు హ్యాపీగా ఫ్రీ బస్ దొరికిందని చెప్పి బ్రహ్మాండంగా దేవుళ్ళ దగ్గర పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ పోతున్నారు. ఒక్కొక్క వ్యక్తికి పర్ మంత్ యావరేజ్గా 2,500 నుంచి 3,000 రూపాయలు మహిళలకు ఇలా ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ఇంకంతకంటే ఏం చేస్తారు? అర్థం లేని మాటలు మాట్లాడుకొని, అర్థం లేని లెక్కలు చేసుకుంటా, ప్రతిది అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళేదో శుద్ధ పూసలు మేము అన్ని ఇచ్చినట్టు. ఇవాళ అందరం కలిసి తెలంగాణ తెచ్చుకొని, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గాంధీ తెలంగాణ ఇస్తే మేమేదో తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ గాంధీ అంటాడు సిగ్గు లేకుండా. వాళ్ళు ఒక్క రోజన్నా ఉన్న 2 ఎంపీలు ఉంటే ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ అయినాడు, పార్లమెంట్లో కూడా లేరు. వాళ్ళు ఏం చేసి తెలంగాణ తెచ్చినామనే హక్కు కూడా వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది చెప్పు?
పోట్లాడింది మా దగ్గర 12 మంది ఎంపీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. విత్ ఇన్ ది పార్టీలో ఉండి సోనియామ్మతో కొట్లాడి తెలంగాణ ఇచ్చేంత వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు కొట్లాడిరు? సకల జనులు కొట్లాడిరు. ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కొట్లాడి తెలంగాణ వచ్చే దాంట్లో కీలక పాత్ర, కేసీఆర్ కంటే ఎక్కువ కీలక పాత్ర వహించింది కోదండరాం.